దైవ గ్రంథము నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22 వచ్చిన భాగంలో మాట చదువుకుందాం. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణను పొందుడి, దేవుడను నేనే, దేవుడు లేడు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవములు పేపర్లోకి తండ్రి మీకు వందనాలు నాయన. అతి కొద్ది నిమిషాలు మళ్ళీ తిరిగి నీ మాటలు మేము వినబోతున్నాం. తగిన రీతిలో ఈ దినమున ఈ ఆరాధనలో మీరు సిద్ధపరిచిన పరిశుద్ధమైన నీ మాటలు వినిపించి సహవాస సంఘ బిడలను పరిశుద్ధాత్మ బలము చేత బలపరచండి. వాక్యంతో యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక చక్కని మాటను సెలవిస్తూ నా వైపు చూడండి, రక్షింపబడండి అనే మాటని వ్యక్తం చేశారన్నమాట. భూ దిగంత నివాసులారా అని చెప్పంటే భూలోకములో ఉన్న వారందరూ అని అర్థం. కారణం ఏంటంటే ఈ జనాంగం అంతా కూడా ఏమై ఉన్నారు అనే మాటను మీకు చూపిస్తాను. యేసుకేలు గ్రంథం ఒకసారి చేయండి, 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. దేవుడు అందరిని పిలిచి చెప్తున్నాడు అనమాట. ఏమని? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పడానికి కారణం ఏంటంటే మనుషులందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారంట? తండ్రులేమి, తర్వాత కుమారులేమి, వారి యొక్క పిల్లలేమి, వీళ్ళందరూ కూడా నా వశంలోనే ఉన్నారు. అందుకే నేను మాట్లాడుచున్నా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని బట్టి, నా యొక్క శక్తిని బట్టి నా వైపు చూచి రక్షింపబడండి అనే మాటను, కృపతో కూడిన మాటను వ్యక్తం చేస్తూ రాశాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎందుకు మా కారణం? 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాం దేవుడు చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వెరసెను. ఎవరిని చూడడానికి? దేవుని ముఖమును చూడడానికంట చూడలేక తన ముఖమును కప్పుకొనేను అని చెప్పాడు. మోషే తన ముఖాన్ని కప్పుకోవటానికి దేవుని సరాసరి చూడొచ్చు, చూడగలడు కూడా. కానీ ఆ ముఖమును కప్పుకోవడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే పిల్లరా, అప్పటికి మోషే నరహత్య చేశాడు. ఏం చేశాడు తెలుసా అండి? నరహత్య చేశాడు. దేవుని ముఖం చూడంగానే ఏం కనపడింది అక్కడ? అదే కనపడింది అనమాట. లోపం కనపడింది. అందుకని ఏం చేశాడు తెలుసా? ముఖాన్ని కప్పుకున్నాడంట. తన దేవుని ముఖమును వెరసను అని చెప్పి ఇక్కడ రాయబడిన మాటలు నా వైపు చూడండి అంటున్నాడు కదా. మోషేతో మాట్లాడే సమయంలో దేవుడు మోషే ముఖాన్ని చూసి మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు ప్రత్యక్షమయ్యాడు, ఆయనకి కనబడ్డాడు. కానీ మోషే ఏం చేశాడంట? మోషే దేవుని వైపు వెరసెను అని చెప్పి అంటాడు. కారణం ఏంటంటే విషయం అది అన్నమాట. అంటే ఆయన చేసిన పొరపాటు ఏంటయ్యా అని చెప్పంటే తొందరపడ్డాడని అర్థం అన్నమాట. ఆయన ద్వారా రక్షణ వాస్తవ విధానం అది అన్నమాట. తల్లిదండ్రులు అందుకే కదా కాపాడుకుంది ఆయన్ని. ఆ కృప ఆయన పక్షంగా ఉంది. కానీ కాలానుగుణంగా ఇశ్రాయేలుని చూడంగానే వారి యొక్క పాట్లు బాధలు చూసినప్పుడు, ఇశ్రాయేలుని ఐగుప్తుడు కొట్టుచున్నప్పుడు కోపం వచ్చిందనమాట. నా రక్త సంబంధుల్ని కొడుతున్నాడు అని చెప్పి ఏం చేశాడంట? అటు చూసి కొట్టేసి చచ్చిపోయాడంట. ఏం చేశాడు తెలుసా? భూములు పాతి పెట్టేశాడు అనమాట. దాని గురించి పారిపోవాల్సి వచ్చింది, లేకపోతే పారిపోయాడు కాదు. ఇది ఎవరు తెలిసింది? ఫరో రాజుకు తెలిసింది. రాజు ఏం చేశాడంటే మోషేని పట్టుకోమన్నాడు. మోషే ఏం చేశాడు? పారిపోయాడు అన్నమాట. దేవుడు తన చిత్తమును బట్టి అక్కడ మాట్లాడారు. ప్రభు స్తోత్రం కలుగునగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న ప్రత్యేక మాట, నా భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షింపబడండి, రక్షణ పొందండి అని ఒక చక్కని మాటను వ్యక్తం చేస్తూ రాశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందామో. చూడండి, దేవుడు ఒక గొప్ప రక్షణని ఏర్పరిచి ఉంచాడు అన్నమాట. అందుకనే నా వైపు చూడండి, రక్షింపబడండి అనే ఒక చక్కని మాటను పాత నిబంధన గ్రంథంలో వ్యక్తం చేస్తూ దేవుడు
ఆ రక్షణ గొప్పదే అని చెప్తూ వ్రాయించాడు. మరలా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందామో అంటే ఖచ్చితంగా ప్రతి వారు కూడా రక్షింపడాలని చెప్పి దేవుని కోరిక అనమాట. కింద మాట చదవండి, ఈ రక్షణ ఎలాగ వచ్చింది అని చెప్పి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను అదండి. ఈ రక్షణ సువార్త ఎలా ప్రారంభించాడంట? అద్భుతాలు మహత్కారాలు చేసి వ్యక్తులను ఆకర్షించుకుని ఖచ్చితంగా దేవుని శక్తిని బట్టి ఆయన చూచి రక్షణ పొంది ఆ అవకాశాన్ని ప్రభు ఖచ్చితంగా తర్వాత ఆయన ప్రారంభించాడు అన్నమాట. అందుకనే దేవుడు తన చిత్తం ప్రారంభంలో రాశాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి. ఒక మాట మరలా మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. వారిని ఎలపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? దేవుడు మాట్లాడే ఈరోజు మాట, రక్షింపబడండి, నా వైపు చూడండి అని చెప్పి ఆయన ప్రారంభించాడు. ఇక్కడ మరలా మనం చూస్తున్నాం, వారిని ఎలపలకు తోలుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అతను కోరుకుంటున్నాడు అనమాట. అంటే ఒక గొప్ప రక్షణ సంకల్పంతో కూడినటువంటి కార్యాన్ని చూచాడు ఈ మనుష్యుడు. అందుకనే అదే రక్షణ నేను పొందాలి అంచేత ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. రక్తసిక్తమైనటువంటి బిడ్డలు దేవుని మహింపరచడం చూశాడు, దేవుని గణపరచడం చూశాడు, దేవునికి పాటలు పాడటం చూశాడు, తర్వాత దేవుని యొక్క మహిమతో కూడిన మాటలు చెప్పుట చూశాడు, తర్వాత దేవుని గర్భపరచే కాక దేవుని వైపు చూస్తూ ఉన్న ఆ సమయంలో దేవుని వెలుగు తటస్థించడం కూడా ఇతను చూశాడు అనమాట. ఈయన పాటలు పాడు చూడగా ఏం జరిగింది తెలుసా? దేవుని వెలుగు వచ్చింది. ఈయన బయట ఉన్నాడు. ఇతను ఎవరు తెలుసా? ఆ యొక్క కాపలాదారుడు. కాపలాదారు ఎక్కడ ఉంటాడు? జైలు బయట ఉంటాడు, తను కాపాడుతూ ఉంటాడు. కనుక ఇతను బయట ఉన్నాడు గనక దేని చూడగలిగాడు తెలుసా? ఒక అద్భుతమైన కార్యం, ఇక్కడ జరగబోయే కార్యం తను సొంతంగా చూశాడు అనమాట. ఆకాశం నుంచి వెలుగు రావటం చూశాడు. వెలుగు రావటమే కాదండి, అక్కడ ఒకేసారి వెలుగు తటస్థించగానే భూమి కదిలిపోయింది. విచిత్రమైన సంఘటన ఆయన చూశాడు అనమాట. తదనంతరం అక్కడ భూకంపం రావటం చూశాడు, తర్వాత చెరసాల పునాదులు కదిలిపోవటం చూశాడు, తర్వాత తలుపులు బ్రద్దలవటం చూశాడు. లోపల కొలితే ఒకటి చూశాడు అనమాట. తలుపులు ఆయన తీయాలి, ఆయన తీయకుండా ఆయన ఏమైపోయినాయి, ఆ బద్దలైపోయింది అనమాట. వెంటనే ఏం చేసేది లోనకు చూశాడు అనమాట. ఇప్పుడు లోనకు చూడగానే జరిగిన విశేషం ఏంటంటే అందరి బంధకములు ఊడిపోయాయి అనమాట. బంధించబడినటువంటి ఈ యొక్క ఖైదీలందరూ కూడా వారుకున్న బంధకాలు ఊడిపోయి ఉన్నాయి. అప్పుడు బాధ వేసింది, నేను కదా వీళ్ళందరినీ కూడా ఎక్కడికి బయటికి వెళ్ళకుండా కాపాడేది, అందరు బంధం ఊడిపోతే ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఏం చేసుకుని పోయాడంట, తాను చంపుకోపోయాడంటండి. గవర్నమెంట్ వారికి నేనేం సమాధానం చెప్పగలను అని చెప్పి. అప్పుడు దేవుని సేవకులు మాట్లాడయ్యా, నీకు నువ్వే హాని చేసుకోవద్దు, అందరు ఇక్కడే ఉన్నారయ్యా అని చెప్పండి. వీళ్ళందరూ మారు మనసు పొందారయ్యా, వీళ్ళందరూ కూడా రక్షింపడినటువంటి మాతో కూడా పాటలు పాడుచుండగా పాటలో ఉన్న శక్తి వారిని ఆకర్షించింది. వారందరూ కూడా విశ్వాసులు అయ్యారు. బయటికి పోయే అవకాశం వారి మనసులో లేదు. ఈ రక్షణ సంకల్పంతో కూడిన మాటలు వింటూ ఉండగా, పాటలు వింటూ ఉండగా దేవుడు వారి మనసును మార్చి దొంగలైన వారు పారిపోకుండా ఉంచేసాడయ్యా, ఏం పర్లేదు. అప్పుడు బయటికి తీసుకొచ్చి ఏం చేసాడంట, వారి గాయాలను కట్టిన తర్వాత అడుగుతున్నాడు అనమాట, అయ్యలారా ఇలాంటి రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట, వారు సెలవిచ్చిన మాటలు ఒకసారి చూద్దాం, చదువమ్మా. అంతటా వారు ప్రభు అయిన యేసునందు శ్వాస ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షింపబడుదురు. దేవుని స్తోత్రం చెప్పడు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసునందు శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షింపబడుదురు. ప్రభువును ప్రియ దేవుని చూడండి, ఈ రక్షణ ప్రభు ప్రారంభించడం ద్వారా ఆరంభించబడిందంట. సువార్త ప్రారంభించడం ద్వారా అది నానా విధమైనటువంటి అద్భుతములు, మహత్కార్యులు, గొప్ప కార్యాలు చేయడం ద్వారా అనేకులు వచ్చి ఈ రక్షణ పొంది ఉన్నారు. అంతే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మనుషుడు కూడా వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసినటువంటి ఆయన కూడా అంటున్నాడు, ఇలాంటి రక్షణ నేను కూడా పొందాలి, నేనేం చేయాలి?
ఇది అవసరం. దేవుని సేవకులు చెబుతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము చాలు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. జాగ్రత్త అండి, మన ఇంటి వారు కూడా ఏం కలిగి ఉండాలంట? రక్షణ కలిగి ఉండాలండి. దేవుని చిత్తం బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని దేవుడు కూడా అదే సెలవిస్తున్నాడు, భూదిగంత నివాసులారా రక్షణ పొందాలంటే నా వైపు చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత సేవకులు చెప్పే మాట ఏంటంటే, మీరు రక్షణ పొందడానికి ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత మోక్షానికి చేరు, మోక్షానికి చేరు. ఎంత దూరమైన అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైపు చూడాలంట? యేసు వైపు చూస్తేనే రక్షణ సంకల్పం ప్రతి బిడ్డకు అందుద్ది. యేసును కలిగి ఉండటం, ఆయన అంగీకరించడం అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆయన పక్షం జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు చూస్తారు, ప్రభు చేసిన కార్యాన్ని విడిచిపెట్టరు. తర్వాత ఖచ్చితంగా ఈ రక్షణ సంకల్పం నేను కూడా అందుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు అనమాట. బిడలో ఏం చెప్తారు? అయ్యా, నేను రక్షింపడడానికి ఇష్టపడ్డాను కనుక బాప్తిసం పొందితేనే రక్షింపడినట్టు అనమాట. రాత్రి ఆ గడియలోనే అతడును ఇంటి వారును బాప్తిసం పొందిరి ఉందా? రాత్రి ఆ కాలం అందే విశ్వసించారన్నమాట. అతడును ఇంటి వారును బాప్తిసం పొందిరి అంటే యేసుక్రీస్తు నామం పేట బాప్తిసం పొందితేనే ఈ రక్షణ వస్తుందని చెప్పి గ్రహించాడు అనమాట. అందుకని వెంటనే ఏం చేశారంట? ఆ రక్షణ సంకల్పము సంకేతమైనటువంటిది బాప్తిసం పొందారు. అతను అక్కడే కాదంటండి, భార్య తర్వాత కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒకే రోజు రక్షింపడ్డారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఇదండి కావాల్సింది. ఏమా, మరి నువ్వు నీ భర్త రక్షింపడ్డారు బిడ్డలో ఆలోచించండి. వాళ్ళిద్దరూ కలిసి బాప్తిసం పొందడానికి ఇష్టపడిన తర్వాత పిల్లలను కూడా తీసుకొచ్చుకున్నారు. అందరూ కలిసి యేసు నామములో ఏం చేశారంట? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా బాప్తిసం పొందాను అని ఉంది అమ్మా అంట. చాలు కానీ ఇప్పుడు చెప్పి మాటలు అన్నమాట, విశ్వాసులు చెప్పి మాట్లాడండి. సర్కారు చాలు కానీ ఎక్కడికి వయసు రాలేదు అంటే వయసు వచ్చిన తర్వాత పొందాలి, ఎన్ని చేసిన తర్వాత పొందాలన్నమాట అర్థం. ఏమ్మా, ఇక్కడ ఈయన మరి ఆ తండ్రి ఒక్కడే కదా ప్రభువుని అంగీకరించింది. వెంటనే తన భార్యకు చెప్పుకున్నాడు, బిడ్డలకు చెప్పుకున్నాడు, రండి యేసుక్రీస్తు నామమున రక్షింపడదాం. ఆ రాత్రి కాలములోనే బాప్తిసం పొందారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందేటప్పుడు కూడా మేము ఖచ్చితంగా ప్రమాణం చేయిస్తూ ఉంటాం కదా. తీసుకుపోయి పేరడిగి, నీటిలోకి తీసుకుపోయండి, పేరడిగి దేవుని మహాచిత్వం బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆ పేరును ఉచ్చరించి మేము, నీవు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షింపడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. యేసుక్రీస్తు నామములో నీ పాప క్షమాపణ కలిగిందని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ప్రభుత్వం యేసుక్రీస్తు వారు చిందిన రక్తధారలో నీ పాపాలు కడిగిబడి ఉన్నావని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఈ బాప్తిసం పొందడం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది అని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్నావా? ఇన్ని ప్రమాణాలు చేసినాక ఆఖరణ మళ్ళీ దైవజనుడు ఏమంటాడో తెలుసా? ఈ బాప్తిసం పొందడానికి ఇష్టపడుచున్నావా? అయా, నేను ఇష్టపడుచున్నాను. అప్పుడే కదండి మీ బాప్తిసం ఇచ్చేది. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తాన్ని బట్టి ఇక్కడ వారందరూ కూడా కలిసి ఒకే రోజున దేవుని వైపు చూచి రక్షింపడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకున్న చిన్న భాగం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పాడు. అలాగే దేవుని చిత్తాన్ని బట్టి ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు వైపు చూసి రక్షింపడండి. కుటుంబాలు, గృహాలు రక్షణ సంకల్పంలో జీవిస్తూ ఉండాలని చెప్పి దేవుని కోరిక. అప్పటికానగా మన అందరూ కూడా ముందుకెడదాం. రక్షింపడం అందరం కూడా విశ్వాసాలు స్థిరపడదాం. ఇప్పటివరకు చక్కని మాటలు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. ఈ శ్వాసులు ఏ స్థితిలో ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలని చక్కగా దేవుడు మాట్లాడారు. మీరు అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్వాసంలో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉండాలో, ఒకవేళ నిర్లక్ష్య స్థితి ఏ విధంగా అపవాది చేస్తుందో అనే దాన్ని చక్కగా వివరణ ఇచ్చారు. రానవాళ్ళకి ఆయన ప్రసంగం విన్నవాళ్ళకి అర్థం కావద్దు. నేను స్తోత్రం కలుగును. విన్నవాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది. చక్కని సందేశం ప్రభు మీతో మాట్లాడారు. అది మాత్రం మర్చిపోకండి.
చక్కని సందేశం. విశ్వాసికి ఉండవలసిన ప్రస్తుత లక్షణ స్థితిని ఖచ్చితంగా వివరించారు. అలాగే ఉండి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ మాటలు మేము ఎన్నో ఉన్నామన్నాయి. తగిన రీతిలో తగిన స్థితిలో మాట్లాడిన మాటలు శ్రేష్టమని భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. అయలారా మేము రక్షణ వరకు మేమేం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచము. నీవును ఇంటి వారందరూ కూడా ఒకే రోజున ఒకేసారి బాప్తిస్మం పొందారు. రాత్రికాల సమయంలో నాయన ఎన్నుస్తున్న ఈ బిడ్డలందరి శ్వాసాలను స్థిరపరచుకుని ముందుకు సాగడానికి కావాల్సిన సహాయం దయచేయి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.